నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ట్యాంక్ కూలడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 30 ఏళ్ల క్రితం 1,00,000 లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ ట్యాంకు నిర్మించారు. ఈ ట్యాంక్ ద్వారానే జీజీహెచ్లో మరుగుదొడ్లు, బాత్రూంలకు నీటి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం పిల్లర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పిల్లర్లో కడ్డీలు బయటకి పడి కూలేందుకు సిద్ధంగా ఉంది. ట్యాంకు పక్కన నివాస గృహాలు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 6 నెలల నుండి ట్యాంకుని శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా నీరు సరఫరా అవుతుంది. ట్యాంక్ శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది పైకి ఎక్కడానికి భయపడుతున్నారు. ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో నీరు పూర్తిగా నింపకపోవడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఆసుపత్రి అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే రాబోయే ప్రమాద ముప్పు నుండి బయటపడే అవకాశం ఉంది. అవులే రమ్మని నువ్వు